నమస్తే. తాజాగా సుప్రీంకోర్టు ఎస్సీ హోదా విషయంలో ఒక కీలకమైన తీర్పునిచ్చింది. ఈ తీర్పును ఉద్దేశిస్తూ కూడా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అయితే మాత్రం సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో కుల వ్యవస్థే అన్ని సమస్యలకు కూడా కారణం. ఈ కుల వ్యవస్థను పెంచి పోషించింది బ్రాహ్మణులే. అందుకనే కుల వ్యవస్థ రద్దు చేయాలి, రద్దు అయితేనే ఈ దేశం బాగుపడుతుందంటూ కూడా ఆయన మాట్లాడారు. మరి మందకృష్ణ గారి మాటల వెనుక ఆంతర్యం ఏంటి, ఆయన మాటలపై అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పుష్పలీల గారు ఉన్నారు, మాజీ మంత్రివర్యులు, అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు. ఏం చెప్తారు? ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పును తప్పుపడితేనే కుల వ్యవస్థను రద్దు చేయాలని చెప్పి మందకృష్ణ మాదిగ గారు అంటున్నారు. ఆయన అనడం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే తాటి చెట్టు కింద కూర్చొని కళ్ళు తాగడం ఎట్లా ఉందో, ఇప్పుడు ఈయన బీజేపీ పార్టీ, అది ఎవరి పార్టీ? మనధర్మ సిద్ధాంతానికి అనుకూలంగా ఉన్న ఒక బ్రాహ్మణ పార్టీ. ఆ బ్రాహ్మణుల ఆధిపత్యంలో నడిచే ఒక పార్టీలో ఈయన ఉన్నారు. సరే, ఇప్పుడు ఈయన క్రిస్టియన్ 100%, ఆయన హిందూ కాదు. ఇప్పుడు మరి సుప్రీంకోర్టు ఇచ్చిన దానికి ముందు బక్రా బలి అయిపోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరు? దళితులు. ఎందుకు వచ్చింది అది? ఈ అంటరానితనం ఉండడం బట్టి మమ్మల్ని గుళ్ళలకు రానియకపోవడం వల్ల ఆల్టర్నేటివ్గా మతాలను, గుడిలు, చర్చిలను, దాంట్లోనో ఈ మతం ఆ మతంలో వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మమ్మల్ని ఏ రకంగా అయితే అనుకుంటున్నారో వీళ్ళు, కృష్ణమాదిగ గారు దీని గురించి మాట్లాడడం అంటే చాలా ముందు ఆ బీజేపీ పార్టీ నుంచి కృష్ణన్నను బయటికి రమ్మనండి ఒక సోదరిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈరోజు కూడా నేను లైవ్ చూశాను. ఆయన మొత్తం మహాభారతాలు, రామాయణాలు, ఏకలవ్యుడు, ఇన్ని స్టోరీలు మాట్లాడుతున్నారే. అంటే తన దాకా వస్తే కానీ తెలియలేదా? ఇప్పుడు నువ్వు క్రిస్టియన్ కాబట్టి దేశం మీద అందరు క్రిస్టియన్ల మీద అరాచకాలు జరుగుతాయి కాబట్టి, అందరు మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి, కృష్ణమాదిగీడు మాదిగానే అంశానికి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆయన క్రిస్టియన్ కాబట్టి ఆయనకు జరిగేది కూడా నష్టమే కదా. సో దీనికోసమని తెలివిగా మొత్తం కుల వ్యవస్థని తీసేయమని మాట్లాడుతున్నావే. ఇన్నాళ్ళు ఎందుకు అలా అడగలేదు? ఎందుకు అడగలేదు నాయన నువ్వు? ఈ కులం అనేది ఎవరు పెట్టిండ్రు? అలాంటి కులము పాటించే దాంట్లో ఈ దేవాలయాలు, గుళ్ళు, అంబేద్కర్ చెప్పిన దాంట్లో ఎక్కడ పనిచేస్తున్నాడు మా కృష్ణన్న? మాకు గుడులు వద్దు, మాకు బడులు కావాలన్నారు. మరి బడులే తీసేస్తున్న వాళ్ళ కిందికి వెళ్ళి ఎవరినైతే మనం తిట్టాలనో, ఎవరి వల్లనైతే మనం ఈరోజు బాధలు పడుతున్నామో, మరి ఆ వాళ్ళ కిందికి వెళ్ళి నువ్వు అక్కడ పని చేసుకుంటూ ఆ పార్టీకి నువ్వు ఉంటూ బీజేపీలో నువ్వు ఉంటూ ఈరోజు నువ్వు దళితుల పక్షాన మొత్తానికే దేశంలో ఇదో ఇప్పుడే కనుక్కున్నట్టు కులం అనే వ్యవస్థను ఇప్పుడే తీసేయాలని అంటున్నాడు. అంటే మరి ఇన్నాళ్ళు ఏమిది చెప్పండి? ఇప్పుడు అంటే దళితులకు అనేదే కాదు, మొత్తం యావత్ భారతదేశంలో కులం తీసేయాలని అంటున్నావు. అందరు యావత్ భారతదేశానికి ఎందుకు బాధ? ఒక దళితులకే బాధ ఈ కులంతో. మరి ఇన్నాళ్ళు మనధర్మ సిద్ధాంతం ప్రకారంగా మీరు అంటచబులిటీలు, మీరు గొడ్డు మాంసం తింటారు, మీరు ఆ మాంసం తింటారు, తినేవాళ్ళంతా ఇలా అని చెప్పి మాట్లాడినప్పుడు ఏ రోజు స్పందించలేదు ఈయన. మరి ఈ రోజు మాత్రం నువ్వు ఎందుకు స్పందిస్తున్నావు? ఇప్పుడు నీ కులం వచ్చింది. మొన్న ఒక స్టోరీ చెప్తాను, ఇవన్నీ మనకు తెలుసు, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. కృష్ణుడు జాంబవంతుని కూతుర్ని చేసుకున్నాడు, బామర్దులు అవుతారు అని చెప్పేసి బావ అవుతాడు. ఇది ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది కృష్ణన్న నీకు? మరి అప్పుడు ఎందుకు చెప్పలేవు? అవన్నీ మాకు కూడా తెలుసు, మాకు చిన్నప్పటి నుంచే తెలుసు మాకు. నువ్వు ఈరోజు గుర్తించి ఈ స్టోరీలన్నీ ఏకలవ్యుని దగ్గర నుంచి ఎట్లయితే మనను దళిత వాళ్ళని ఎలా చదువులు రానియకుండా అప్పుడున్న చాతుర్వర్ణము దాంట్లో ఎలా చేశారనేది ఇప్పుడు చెప్తున్నావే నువ్వు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు ఇవన్నీ? అంటే ఏంటి నువ్వు? నేను కృష్ణన్నకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మా మాదిగల తరఫు నుంచి, ఈ మరి క్రిస్టియన్ల తరఫు నుంచి కానీ మొత్తం మన జాతిలో ఉన్న వాళ్ళందరూ కూడా అలా పోవడానికి కారణమే వీళ్ళు. మీరు అక్కడుండి ఇలా మాట్లాడడం సమంజసం కాదు. మీరు బీజేపీకి రాజీనామా చేయండి, మీరు ఇతిహాసాలు చెప్పండి, మహాభారతాలు చెప్పండి, నిజంగా అన్యాయాలు జరిగినాయి ఒప్పుకుంటాము. దాన్ని బహిర్గతపరచాలంటే మీరు డెఫినెట్గా ఆ జెండా కింద మీరు బయటికి రండి. జెండా కింద ఉండకండి, మీరు బీజేపీలో ఉండకండి. మీరు అప్పుడు మాట్లాడితే ఎవరైనా వింటారు. ఇప్పుడు మీరు క్రిస్టియన్ కాబట్టి, మీ పేరు ఏలియా కాబట్టి ఎవరు కూడా ఇంతవరకు మీ క్రిస్టియానిటీ గుర్తించలేదు. మాకు కృష్ణమాదిగ ఉద్యమమే గుర్తుంది, కృష్ణమాదిగను అదే సాధించిన దాంట్లోనే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత, ఈ క్రెడిబిలిటీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త అంశాన్ని సుప్రీంకోర్టు గుర్తించింది కాబట్టి రెండూ వాడుకోవడానికి వీలేదన్నప్పుడు మరి క్రిస్టియన్ సోదరులు చేసిన తప్పేంటి? ఇప్పుడు అందులో నువ్వు ఉన్నావు కాబట్టి నీకు బాధ అయింది, నువ్వు క్రిస్టియన్ కాబట్టి నీకు బాధైంది. కాబట్టి కులమే వద్దన్న మాట ఇప్పుడు ఈ మాట మాట్లాడడం ఎంతవరకు సమంజసం? నువ్వు ప్రజలకు క్లారిటీ ఇవ్వాలంటే ఒక సోదరుగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు దయచేసి బీజేపీ పార్టీ నుంచి బయటికి రండి. ఆ తర్వాత మీరు నిజంగానే చరిత్రకంలో రామాయణ మహాభారతాలు మనం చూడలేదు, అవి కల్పికాల, ఎవరు రాస్తాడా, ఏం రాసిందా అనేది, ఎన్ని రకాల రామాయణాలు ఉన్నాయి, ఇవన్నీ మనకి ఎందుకు?
అంబేద్కర్ జరిగిన రాజ్యాంగంలో జరుగుతున్న అవకతవకల గురించి, వాటికి సంబంధించిన రాజ్యాంగంలో ఉన్న అన్టచబిలిటీ గురించి, విద్యా హక్కుల గురించి, పేదవారికి సంబంధించిన మన దళితుల హక్కులు కాపాడడం గురించి మీరు పనిచేస్తే సంతోషం. ఇప్పుడు రామాయణ మహాభారతాలు అన్నీ తీసుకొచ్చి ఇప్పుడు కులం అనేది అవసరం లేదు అంటే కుల వృత్తుల పరంగా తీసుకొచ్చిన వాటిని ఆ చారిత్రకమైన దాన్ని మనకు అనవసరం. ఇప్పుడు రాజ్యాంగాన్ని మొత్తం కూల్చేస్తున్నాడు మోదీ. దాన్ని కాపాడు ముందు, దాని గురించి ప్రశ్నించు. నీకు ప్రశ్నించడానికి అక్కడ అర్హతనే లేదు. అక్కడ ఉండి నువ్వు ఎట్లా ప్రశ్నిస్తావు? నిజంగానే అనుకుందాము, నీకు బాధ అవుతుంది, నువ్వు బయటకు రా. బయటకు వస్తే మాట్లాడుతూ అంటాం, కానీ మీరు అక్కడ ఉండేసి ఇవన్నీ చెప్తే ఎలా ఉంటుంది? మీరు కృష్ణమాధవ్ గారిని బయటికి రమ్మని చెప్తున్నారు, కానీ ఆయన అధికారికంగా బీజేపీ పార్టీకి సంబంధించిన నేత కానీ కార్యకర్త కానీ కాదు కదా. బీజేపీని ఆయనను ఎందుకు మీరు ఆపోజిస్తూ మాట్లాడుతున్నావు తమ్ముడు? నీకు తెలియదు. ఆయన బీజేపీ పార్టీ కానప్పుడు ఆయన పోయి అక్కడ పోయి బీజేపీకి వెళ్ళి ఓట్లు వేయండి అని చెప్పి అడగడము, అలాగే మోదీతో సభలు పెట్టించడము, ఆయన ఆలింగనాలు చేసుకోవడము, మోదీ దేవుడు అని అనుకునడము, మోదీ కాళ్ళకాడికి అందరిని మమ్మల్ని తీసుకుపోయి ఆత్మాభిమానాన్ని బలి పెట్టడము. ఆయన బీజేపీలోనే ఇప్పుడు ఉన్నాడు కాబట్టి, బీజేపీతో సాధ్యమని అనుకున్నాడు కాబట్టే ఆయన బీజేపీలో ఉన్నాడు కాబట్టి మొన్న డైరెక్ట్గా ఎలక్షన్లో బీజేపీకి ఓట్లేయండి దళితులంతా అని చెప్పలేదా? అంటే ఇంకా ఎందుకేం కావాలా? అందుకే ఇచ్చాడు ఆయన. ఇవన్నీ పనిచేస్తున్నా కూడా పద్మశ్రీ అవార్డు ఇచ్చినారని మా వాళ్ళు అందరూ అనుకుంటున్నారు. మరి అవార్డు కూడా వెనక్కి ఇచ్చేయి. దేనికోసం తీసుకున్నావు నువ్వు అవార్డు? బీజేపీ వాళ్ళు చిన్నవి తీసుకున్నావు. బీజేపీ వాళ్ళు ఎవరెవరికి నచ్చిన వాళ్ళకి అందరికి ఇచ్చుకున్నారంటున్నారు ఆ పద్మశ్రీ అవార్డుని కూడా. మరి చాలామంది నిజంగా చేసిన వాళ్ళు చాలామంది అది నచ్చక వదిలేసుకున్నారు చాలామంది. నీకు జాతి మీద అభిమానం ఉంటే, నువ్వు అందరి మనిషివే అయితే ఈ అంశాన్ని తీసుకొని మాట్లాడాలంటే నువ్వు ఆ పార్టీని వదిలేసి, ఉద్యమకారులుగా నీకు ఎట్లాగైతే రెస్పెక్ట్ ఇచ్చామో నువ్వు ఇప్పుడు అందులోకి బయటకు వస్తే మళ్ళీ ఈ అంశాలు అనేవి మాట్లాడితే వింటాం. అంతేగాని రోజు నువ్వు కులం తీసే అంటే అంత ఆషామాషి విషయమా? ఇండియాలో బతుకుతున్నాయి రాజకీయ పార్టీలు కులం మీద, మతాల మీద. వాటిని బేస్ చేసుకునే బతికే వాళ్ళకు మీరు మాట్లాడుతున్నది ఎంతవరకు సమంజసము? జనాలు మీరు ఏం చెప్తారు నమ్ముతారు అనుకుంటున్నారా? కృష్ణమాదిగని అందుకనే నమ్మటం లేదు జనాలు, ముఖ్యంగా మా మాదిగలను నమ్మటం లేదు. ఇప్పుడు కుల వ్యవస్థను రద్దు చేయడం అనేది సాధ్యమా? ఒకవేళ కుల వ్యవస్థ రద్దు చేయాలంటే ఏమేమి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది? అసలు ఇప్పుడున్న ప్రతిపాదన అసలు ఇది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది? అది కృష్ణమాదిగే కాదు, మేము ఎప్పటి నుంచో అంటున్నాం. అసలు ఒకరు పేద గొప్ప ఈ రెండే ఉండాలి. ఆర్థికంగా ఎవరైతే పేదవాడు ఉంటాడో వాడికి దేశం లోపల అందరికీ అందరికీ చెందాలి. విద్య కానీ సాంఘిక, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని అవకాశాలు రావాలంటే కులం అనేది ఎక్కడ మెన్షన్ కాకూడదు. అది ఎలా అంటే స్కూల్స్లో అడ్మిషన్ అప్పుడు నువ్వు ఏ కులం అనేది అది తీసి పడేయాలి, మెన్షనే తీసి పడేసాలి. అప్పుడు మన కులం తెలియదు పిల్లలకి. ముందు తరాల వరకన్నా మంచిదే అవుతుంది. ఇన్నాళ్ళ వరకు మేము అది మెన్షన్ చేయబట్టి, ఎందుకంటే మాకు స్కాలర్షిప్స్ వస్తాయి, చదువుకోవడానికి వెట్టి చక్ర నుంచి వచ్చిన వాళ్ళము కనీసం 3 పూటలు హాస్టల్లో పోతే అన్నం దొరుకుతుంది, తర్వాత మాకు స్కాలర్షిప్ వస్తుంది, విద్యా అవకాశాలకు అది ఉపయోగపడుతుంది అన్న దాంట్లో వచ్చాం. ఇప్పుడు మీరు అందరూ ఒప్పుకుంటే, ఈ దేశంలో ఒప్పుకుంటే డెఫినెట్గా తీయచ్చు. ఓన్లీ కృష్ణమాదిగా చెప్తేనే వేస్తారా? ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు మన ఓట్లు మనమే వేసుకోవాలట. అంటే మాదిగోళ్ళ ఓట్లు మాదిగోళ్ళే వేసుకోవాలంట. మరి ఇక రాజ్యాంగంలో ఒక నియోజకవర్గంలో అందరూ ఉంటేనే కదా వేస్తారు. అంటే ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఒక్కొక్క ప్లాట్ఫామ్లు వాళ్ళ కోసం క్రియేట్ చేసుకొని మాదిగల కోసమే మేము మొత్తం త్యాగాలు చేసేసిన మన మాటలు మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళు త్యాగాలు చేస్తున్నారా? ఇప్పటికీ మమ్మల్ని కన్ఫ్యూజన్ చేస్తున్నారా? అమాయకులు ఉన్నారు మా బిడ్డలు, వాళ్ళంతా కన్ఫ్యూజన్ చేసుకోవడానికి ఒక్కొక్కరు వాడుకుంటున్నారు ఇప్పటికి కూడా వాళ్ళని. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే తీయడం మంచిది కులం అనేది. నిజంగా దేశానికి దరిద్రం పోతుంది. కులము మతం అనేది క్రైటీరియానే కాదు. ఎందుకంటే విదేశాల్లో మనం చూసినట్టయితే వీటికి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. భారతదేశం ఒక్కటే ఈరోజు వెనకబడి అంటే డెవలప్ అవుతున్న దేశంగా ఉండడానికి కారణమే ఈ కులం, ఈ మతం. మతానికి అంత కాకపోయినా కులాలతోనే సగం నాశనం చేసేస్తున్నారు దేశంలో ఉన్న ప్రతి వాళ్ళని. ఇప్పుడు చూడండి, ఉత్తరప్రదేశ్లో చూడండి, ఒక స్త్రీ కాలి నీళ్ళు తాగితే ఆమెను చంపేస్తున్నారు. ఆడవాళ్ళ మీద రేపులు జరుగుతున్న న్యాయం లేదు. అంతే. అలాగే పెళ్లి పిల్లోడు గుర్రం మీద పోతుంటే నువ్వు గుర్రం ఎక్కుతాడా అని అంటున్నాడు. వాడు ఒకటి జయశ్రీమ అన్నందుకు దళితుడు వాడిని పట్టుకొని కొట్టారు మొన్న. అంటే దళితులు ఈ బీజేపీ పార్టీలో చేరినా బొట్టు పెట్టుకున్నంత మాత్రాన బాపనోళ్ళు గారు మా వాళ్ళు మళ్ళీ 7 వాళ్ళనే పెడతారు. మీరు ఒక్క దళితున్నన్నా ఈ బీజేపీ పార్టీలు ఇప్పటి వరకు రాష్ట్ర అధ్యక్షుని చేశారా చెప్పండి? ఎవరున్నారు? ధర్మ సిద్ధాంతాన్ని పాటిస్తున్న వాళ్ళే వాళ్ళు. ఎక్కడైనా ఒక మహిళలకు ప్రాధాన్యమైన పోస్ట్ ఇచ్చారా చెప్పండి? కాంగ్రెస్లోనన్నా ఇందిరాగాంధీ గారు చేశారు. అక్కడి నుంచి మళ్ళీ రాష్ట్ర అధ్యక్షులుగా చాలామంది ఆడవాళ్ళకి ఇచ్చారు, అవకాశాలు ఇచ్చారు, కేంద్ర మంత్రులుగా ఇచ్చారు, స్పీకర్లుగా ఇచ్చారు, రాష్ట్రపతి. అబ్బా, ముర్ము గారిని ఎంత అవమానపరుస్తున్నారు. చేశారు ఒక ట్రైబల్ మహిళ అని, అంతకుముందు కోవిద్ గారిని, వారిని కూడా అట్లాగే కదా
ఆయనకు అసలు మోదీ గారు వెళ్తుంటే ఆయన నమస్కారం పెడుతుంటే రాష్ట్రపతికి అసలు ప్రోటోకాల్ లేదు, కొన్ని గుళ్ళలకు అసలు ఆయన రానివ్వలేదంట గతంలో ఉన్న రాష్ట్రపతి గారిని. ఇప్పుడు ఈమెకు కూడా ఏం జరుగుతుంది, పార్లమెంట్లో పిలవలేదు, అసలైన కార్యక్రమాల్లో పిలవటం లేదు. అమిత్ షా ఎలా చెప్తే మోదీ అలా ఆడుతూ ఉంటాడు. ఎందుకంటే F-15లో ఆడడానికి వెళ్ళాలి కాబట్టి అమిత్ షా కింద కంట్రోల్ అయిపోయాడు. మందకృష్ణ మాదిగ గారు తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టినా, ఇలా తాజాగా ఏపీలో పెట్టినా, ఓవరాల్గా బ్రాహ్మణ్స్ను టార్గెట్ చేసి ఆయన మాట్లాడు. బ్రాహ్మణ్స్ వల్లే కుల వ్యవస్థ మొత్తం పెరిగింది, బ్రాహ్మణ్స్ వల్లనే ఇదంతా ఈ సమస్యలకు కారణం. అదే సుప్రీంకోర్టు తీర్పు వెనుక కూడా బ్రాహ్మణ్సే మొత్తం కీలక పాత్ర ఉన్నారని కూడా మొత్తం ఆ కులానికి చెప్పే ప్రయత్నం చేశారు. ఏం బ్రాహ్మణులని ఇప్పుడు టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది అనాదిగా జరుగుతున్న దాన్ని కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నది 100% బ్రాహ్మణవాదం నుంచే జరిగింది. కానీ చాలా చేంజెస్ వచ్చినాయి. ఈ బ్రాహ్మణవాదంలో నుంచే కుల వ్యవస్థను సృష్టించేదే వాళ్ళు. ఇలాంటివన్నీ జరగడానికి కారణము బ్రాహ్మణులే. వాళ్ళు చక్కగా ₹1 కూడా కష్టపడకుండా సంపాదించే వాళ్ళు, వాళ్ళని ప్రమోట్ చేసుకొని నీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, నువ్వు ఈ పూజ చేయి, కూర్చున్న దగ్గర ఆ జీతం లేకుండా అందరికంటే ఐటీ సంపాదించిన వాడి కంటే ఎక్కువ చేసుకునే వాళ్ళు వాళ్ళ లౌక్యం. అది మనకు లౌక్యం లేదు, సో వాళ్ళని అనడం కాదు. తర్వాత బ్రాహ్మణుల ద్వారా ఈ కుల వ్యవస్థ పెరుగుతుంది అనేది వాస్తవమే, అనాది నుంచి వస్తుంది, ఇప్పుడు కాదు కదా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జరుగుతున్నది అది. ఇప్పుడు ఉన్న పరంగా ఈ భారతదేశానికి బతుకు తెరువే ఒక కులం రాజకీయ పార్టీలో. దాన్ని అట్లా తీసేయమని కృష్ణమాదిగ గారు అంటే అది ఎంతవరకు దారి తీస్తుందో మరి కృష్ణమాదిగ గారు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో నాకు అర్థం కాదు. ఈ బ్రాహ్మణవాదం అనేది వాళ్ళు భయపడినట్టే ఉంటారు, కానీ కృష్ణమాదిగ మాట్లాడినంత మాత్రాన ఈ దేశంలో ఈ కులం అనే వ్యవస్థ పోదండి. అది ఎప్పుడూ ఇది అన్ని కులాల వారు కూర్చొని నిర్ణయించుకొని మాకు నిజమే రేపు ముందు తరాల వాళ్ళకి కులం అనేది స్కూల్స్లో కానీ ఎక్కడ కానీ మేము మెన్షన్ చేయము. రెండే ధనికుడు పేదవాడు అనేది కనుక ఆర్థికంగా వాళ్ళని లెక్క తీసుకుని కనుక చేయగలని ముందుకు వస్తే అది ఎన్నేళ్ళు చేయాలి ఆ ఉద్యమాలు, అప్పుడు కానీ ఇది రాదు, అప్పుడు కానీ ఇది పోదు. కృష్ణన్న చెప్పారు కదా అని వినేవాడు ఎవడూ లేడు. ఆడ పక్కన తోక పెట్టుకుంటేనే ఆడు బతుకుతాడు. ఈ రోజులలో మనం చూసాం కదా, ఆ తోక లేకపోతే బతికే లేదు, వాళ్ళకి మనుగడనే లేదు. వాళ్ళ పేర్లు తీసేయమని బతకమని చెప్తాను, బతకలేరు. అలా 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 మారిపోయి ఉంది వాళ్ళంతా, వాళ్ళ మైండ్ సెట్లు కూడా అలాగే ఉండిపోయింది. మన వాళ్ళు ఏంటంటే ఎంతసేపు కష్టపడాలి, లేబర్ పనులు చేయాలి అంతే తప్ప పై స్థానానికి వెళ్ళాలని ప్రయత్నం చేసినా మీకు తెలుసా IAS చదువుకున్న వాళ్ళకు కూడా వివక్షత ఎదుర్కొంటున్నారని ఎన్నో రీల్స్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ కులం అనేది అంత ఈజీగా పోయేది కాదు. ఇది పోతే బతికే వాళ్ళు అసలు లేనే లేరు ఈ భారతదేశం. దీంతో రాజకీయాలు నడుస్తున్నాయి, దీంతో అంటే ఒకరినొకరు పొడుచుకునే వ్యవస్థ చేస్తున్నారు. దీనివల్ల అనేక రకాల దేశాన్ని భ్రష్టు పట్టించి ఈరోజు మనం దేశం ఎదుగుదలకు కూడా పోకుండా ఆపుతున్నది ఈ కుల వ్యవస్థ. అంత ఈజీ అయితే కాదు, ఇది యుద్ధం కంటే ప్రమాదకరమైనది ఈ కులం అనేది. థ్యాంక్ యూ. కుల వ్యవస్థ అనేది అంత ఈజీగా పోయేది కాదు ఈ దేశంలో. అలాగే కుల వ్యవస్థ కారణంగానే ఈరోజు దేశం కూడా అభివృద్ధి చెందలేకపోతుంది వివిధ దేశాలతో పోల్చుకుంటే. కానీ ఇప్పట్లో అది వ్యవస్థ పోతే బాగుంటుంది, కానీ అది ఇప్పట్లో సాధ్యమయ్యేది కానీ అది కృష్ణమాదిగ గారు కావాలని ఈ అంశాన్ని ప్రస్తావనలో తీసుకొస్తున్నారు. ఒకవైపు ఆయన క్రిస్టియన్ కాబట్టి ఇన్ని రోజుల దాకా ఒకలాగా మాట్లాడి ఇప్పుడు క్రిస్టియన్ కాబట్టి ఇలా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ బీజేపీ ముసుగు నుండి బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఒకవైపు బీజేపీగా మద్దతును ఇస్తూ ఒకవైపు ఈ తీర్పు విషయంలో మాట్లాడే కోణంలో మాత్రం ముందు ఆయన బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నాలు చేయాలి, అప్పుడే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది. ఏదేమైనప్పటికీ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మాత్రం విభిన్న చర్చలు నడుస్తున్నాయి దేశవ్యాప్తంగా. ప్రధానంగా కుల వ్యవస్థ రద్దు అనే కొత్త అంశం కూడా తెరపైకి వచ్చింది. మరి ఈ అంశం ఎటువైపు నుండి ఎటువైపు దారితీస్తుందో తెలియాల్సిన అవసరం అయితే ఉంది. మరి జరుగుతున్న పరిణామాలపై మాత్రం మాజీ మంత్రివర్యులు పుష్పలీల గారు అయితే మాత్రం వారి యొక్క అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. కెమెరా పర్సన్ మసూన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.